వాక్యం మీరు చూపిస్తారు చూడండి. దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం మనం. అది కదా రోమాపత్రిక 2వ అధ్యాయం 21. ఎదుటి వారికి బోధించి నీకు నీవే బోధించుకునువా, దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదువా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహంలో అసహించుకును నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా, వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది. చాలండి, మిగతా తరగతి చదువుకుందాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏమండి, ఎదుటి వారికి బోధించి నీకు నీవే బోధించుకున్నావా? ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నాతో కదా. మరి మీకు బోధిస్తున్నాను కదా. మీకు బోధించినప్పుడు ఆ బోధ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని వాక్యము రెండొచ్చును కదా, ఖడ్గమని. అది వినేవారిని చెప్తున్న వారిని కూడా కోస్తుందని, వాళ్ళకి దైవరాజ్యంలో తీసుకెళ్తుందని ఆ మాట. అదే మాట దేవుని బోధ ప్రకారం జీవించకపోతే నరకంలో పడవేస్తుందని, ఆశీర్వాదమైన కుటుంబాన్ని పతనము చేయగలదని మనం నమ్మాలి. మీకు బోధించేటప్పుడు నేను ఏమై ఉండాలి? మీకు మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. సినిమాలకు వెళ్ళొద్దు, సీరియల్కి వెళ్ళొద్దు, అవి చూడొద్దు, శరీర కోరికలు ఉండొద్దు. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేమేమో మీ కొరకు ప్రార్థన చేయగలిగే సమయాన్ని ఇవ్వగలగాలి దేవునికి కదా. మరి మేమే దొంగచోటుగా సెల్ ఫోన్లో సీరియల్ చూడండి, సీరియల్ చూస్తే అందరికి కనబడిపోతుందని చెప్పేసి సెల్ ఫోన్లో చూస్తున్నాం అనుకోండి, అది మీరు చూడరు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు? ఏదో రోజు సెల్ ఫోన్ పగిలిపోయి కొళ్ళని పూనట్టు చేస్తాడు. దేవుడు స్తోత్రం. మీకు కాదు, మాకు. మీకు బోధించి అలా చేయకపోతే మాకు కూడా అదే చేస్తాడే. మీరు ఆయన బిడ్డలే, మేము కూడా ఆయన బిడ్డలమే. అయితే ఆయన చేత అభిషేకించాం, ఆయన నోటి మార్చి నిర్ణయించబడిన వారు కనుక మీకంటే ఎక్కువగా జాగ్రత్త కలిగి ఉండాలి. మాకంటే ఎక్కువ మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. శిక్ష అనేది ఎవరికైనా ఒకటే, వినుచున్న వారికి చెప్పేవారికి ఒకటే, ఇక తగ్గింపులే ఉండవు. ఇక దోతుందండి, యూదుడికి ఒక శిక్ష, యూదు వేతనికి ఒక శిక్ష వేయడానికి. కనుక ఇక్కడ ఏం చెప్తారు? ఎదుటి వారికి బోధించి నీకు నీవే బోధించుకున్నావా అంట. చాలామంది సేవకుల కుటుంబాల్లో రోగంతో పీడింపడ్డం, రోగముల చేత పీడింపడ్డం, వాళ్ళు కూడా ప్రమాదాలు గురవడం, వాళ్ళు శోధింపబడ్డం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? దేవునికి లోపడితే అపవాది మన నుంచి పారిపోతాడు లేదా శోధకుడు. కానీ శోధనలు, భయంకరమైన శోధనలు, ధన నష్టం ఇదంతా కలుగుతుందంటే వారు ఏమైనట్టు లెక్క? వారు బోధించి ఆ ప్రకారంగా జీవించట్లేనట్టు లెక్క. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను కాదు. దేవుని స్తోత్రం. నాతో కూడా మాట్లాడుతుంది దినము వాక్యం. మీతో మాట్లాడుతున్న దేవుడే నాతో మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తం లేదే ఏది మన జీవితంలో జరగదు. మంచి కార్యం కానీ, చెడు కార్యం కానీ, ఆశీర్వాదం కానీ, శాపము కానీ. శాపం అనేది మన ప్రవర్తన బట్టి వస్తుంది, ఆశీర్వాదం అనేది ఆయన కృపను బట్టి వస్తుంది. నష్టం అనేది మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకు వస్తుంది. అనారోగ్యం అనేది మన ప్రవర్తన మార్చుకోకపోతే, మన దేహాన్ని అప్పగించకపోతే వస్తుంది. మార్చుకుంటే ఈ దేవమైన ఆలయం అవుతుంది. ఎప్పుడు అనారోగ్యం గురవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దొంగల వద్దని ప్రకటించు నువ్వు దొంగలదు అంటున్నాడు. సరే, మలాకి గ్రంథం తీసి చెప్తాను మీకు, దశంభాగం తీయాలి, లేకపోతే మీరు దొంగలు అవుతారు. చేదు పంటనే దొంగిలించిన వారు అవుతారు, అది దేవునికి అన్యాయం చేసిన వారు అవుతారు అని మీకు బోధిస్తూ, మీరు దొంగిలించకూడదు, దశంభాగం ఇవ్వాలని చెప్తూ మేము దశంభాగం తీయలేదు అనుకోండి, అప్పుడు మాకు నష్టం కలుగుతుంది కదా? చెప్పండి అమ్మా. మీకు ఇమ్మని చెప్పి మేము తీయాలి కదా.
ఇక అర్థమవుతుందా? మీరు దశమ భాగం తీయాలి, మేము కూడా తీయాలి. మేము ఎందులో తీయాలి? ఏదైనా మేము కూడా పంట మీలాగా ఊడ్చుకుంటే ఆ పంటలో తీయాలి. ఏదైనా ఇలాంటి వాహనం నడుపుతుంటే రావులు నడుపుతుంటే అందులో తీయాలి మేము. ఏమండి? మీరు కూడా తీయాలి. మీరు తీసింది ఎక్కడ పట్టుకొచ్చేవాలి చెప్పండి? నాకు పట్టుకొచ్చేవాళ్ళు. నేను తీసింది ఏం చేయాలి? మీరు తీసిన దాంట్లో నేను కలపాలి. కలిపి ఏం చేయాలి? అందులో దశమ భాగం తీసి మొత్తం పేద సేవకులు ఎవరున్నారో వారి నెలకోసారి పిలిచి ఈ మందిరంలో ప్రార్థన జరిగించి వారి కారుకిచ్చి భోజనం పెట్టి పంపించాలని చెప్పకూడదు. దేవుని భయపడాలి. మరి చెయ్యాలంటే మీరు ఇవ్వాలొద్దా? ఇవ్వాలొద్దా? జనవరి నుంచే పని చేయాలి. మనం జనవరి నుంచే ఈ పని చేయాలి. మీకు చెప్తున్నాను వినండి. మనకి ఇన్వర్టర్ లేకుండా చాలా కాలం నుంచి ఇప్పుడు వాక్యం బయటకు వెళ్ళినా కరెంటు పోతే వెళ్ళినా ఈ వెలుగున్నా లేకపోను ఒక 6 నెలలుగా 7 నెలలుగా బాధపడ్డాము. మేము ప్రార్థన చేస్తున్నాం. జేబు చేతులను బలపరిచాడు దేవుడు. 3 సార్లు 3 ఐదులు దశమ భాగం తీసుకొచ్చి పెన్షన్లో తీసుకొచ్చి దేవుడి చేతులను బలపరిచాడు. అలాగే మన ఇల్లు కడుతున్నప్పుడు ప్రారంభ ప్రార్థన 1000 రూపాయలు ఇచ్చేయచ్చు. అలా తర్వాత మళ్ళీ ఒక 500 అలా ఇచ్చాడు. ఇలాగ 5 ఎంత అయింది? 3000 రూపాయలు. ఇన్వెంటర్ అంతా 5,000. 2,000 రూపాయలు నా కష్టార్థం తీసి మన ఉపవాస ప్రార్థన వేయించాం. ఇప్పుడు మనం దేవుని మహిమార్థమై వెలుగు కనపడుతుందో లేదో ఆలయంలో మీరు ఇస్తేనే ఏదైనా చేయగలరు. ఆశ నాకు ఉంటుంది, ఏదైనా చేయలేదు. ఇప్పుడు రేపు నవంబర్లో నేను పని ప్రారంభించాలి అని ఆలోచన కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా పనికి ఏం కావాలి చెప్పండి? మీకు డబ్బా. ఏం కావాలి చెప్పండి? ఇసుక కావాలి. అవునా? చెప్పండి. ఇల్లు కట్టుకునేది ఎవరన్నా ఇసుక కావాలి. ఇసుక కావాలంటే ఏం చేయాలి? డబ్బులు. నేను డబ్బులు కావాలని ప్రార్థన చేయలేదు, ఇసుక కావాలని ప్రార్థన చేశాను. మొన్నోసారి ఇసుక గురించి మాట్లాడుకున్నాం లేదండి మనం పాస్టర్ గారు మాట్లాడుకున్నాం కదా. వెంటనే ఫోన్ చేసిన ఒక ఆయన మనకి ఇవ్వట్లేదు కదా. మరి ఎక్కడి నుంచైనా అక్కడ ఎదరి నుంచి రావాలంటే బయట నుంచి 2,500 నుంచి 3,000 దాకా తీసుకుంటుంది. 3,000 తక్కువ ఉంటుంది. ఫోన్ కనుక ప్రార్థన చేస్తాను. ఈరోజు కరుణ తను 2,500 రూపాయలు పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి రేపు పనికి విత్తనం. అది మొదటి చెప్పలు కూడా దేవుడు మేము జరిగిన ఉపవాస ప్రార్థన కూడా 200 రూపాయలు వారికి ఇచ్చింది. నాకు ఎవరు లేదు అనుకున్నాను. ఈ 4 ఆరాధనలు నాకు ఇచ్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఇచ్చిన తారీఖు సౌదీ కూడా తర్వాత వివరిస్తాను రేపు కదా. మరి ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి? పని ప్రారంభానికి మొట్టమొదటి ఇసుక వచ్చేయిందా లేదా? 500 వేస్తాను అవసరమవుతున్నాను అంతే కదా. లేదా రేపు ఆదివారం మీలాంటి ప్రేమించి దేవుడు పంపిస్తాడు. ఆదివారం 2వ తారీఖు పెన్షన్ టైం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలాగే మిగతా పనులు కూడా దేవుడే జరిగిస్తాడు. మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టినాడు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత దేవుని పనికి ముందుకు రండి. వెనక్కి వస్తే వెనక్కి ఉంటుంది, ముందుకు వస్తే ముందుకు ఉంటుంది. అనుభవాలు మనందరూ తెలుసు. ఒకవేళ మీ చేతిలో లేకపోతే ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి. ఎవరిని కూడా ఎంత ఇవ్వలేదు అంత ఇవ్వలేదు ఏ కార్యక్రమం నేను అడగను. ఈ రోజు వరకు మీరే ఇస్తే తీసుకుంటాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నేను ఆశీర్వదించేవాడు కాదు, మీ కొరకు ప్రార్థన చేసేవాడు. ఆయన ఇవ్వాలన్నా, బలపరచాలన్నా, మీ చేతులు నింపాలన్నా, మీ కుటుంబాన్ని బాగు చేయాలన్నా మీ చేతుల్లో ఆయన చేతిలో ఉంది. ప్రార్థన చేసే నీ చేతుల్లో ఉంది. ఇచ్చే ఆయన చేతుల్లో. నేను మధ్యవర్తిని కేవలం రిఫర్ చేస్తాను. అబ్రహాము లోతు గురించి ఎలాగైతే ఓ మాట అడిగి తెలివిగా దేవుడి మనసు దోసుకుని తమ్ముడు కుటుంబాన్ని రక్షించుకుంటాడో కదా, అలాగే చిన్న రిఫర్ చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన చెప్తుంది కదా, నువ్వు దొంగిలించవద్దని చెప్పు, నీవు ప్రకటించి నీవు దొంగిలిదివా అంటున్నాడు. ఒకవేళ మేము మీకు చెప్పి మేము దశభాగం దేవుడుగా దొంగిలించే వాళ్ళుగా మా కష్టాతీతం మేము వాడేసుకోవడం, మీరు ఇచ్చిన సొమ్ము వాడేసుకోవడం జరిగింది అనుకోండి, దానివల్ల కూడా మాకు నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు నేను వివరించను. జరిగాయి, తెలుసుకున్నాను. ఇక అర్థమవుతుందా? తెలుసుకున్న తర్వాతే తీయడం మొదలుపెట్టాను పరిపూర్ణంగా. నేను ఎవరి దగ్గర భయపడను. మీరు ఏమనుకుంటారని కూడా ఆలోచించు. దేవుడి దగ్గర భయపడాలి.
ఎప్పుడైతే ఒక నష్టం జరిగిందో తీసేవాడిని, కొంత తీసేవాడిని, కొంత తీసేవాడిని, వాడేసేవాడు. అది ఎవరు సొమ్ము? నేను వాడచ్చా? ఓన్లీ తినడానికి మాత్రం వాడుకోవాలి అందరూ. అందుకే మీరు బియ్యం తేవాలి, నేను తిన్నాను. మరి ఎవరు పోషిస్తారు? లేవీలు ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? 7 అన్నదమ్ములు. 6 వ్యవసాయం ఇచ్చాడు. 7 వాళ్ళని వీళ్ళ 6 కోసం ప్రార్థన చేయము. వీళ్ళ 6 వ్యవసాయం పండించి ఆయన పోషించుకున్నారు. దేవుడిచ్చి ఆ ఒక్కటి సేవకి అనుకున్నాడు. అవుతుందండి. వీళ్ళు 6 వ్యవసాయం ఎవరు ఇస్తారు? మాట ఇచ్చిన దేవుడే ఆశీర్వదించి పండిస్తాడు. వీళ్ళు ఏం చేయాలి? మొత్తం తినేయకూడదు. అక్కడ ఒక నిలబెట్టాడు కదా, మరి ప్రార్థన చేస్తాడు కదా, ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఈ ఆశీర్వాదం ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసు, ఎక్కువ దశమ భాగాల కోసం, డబ్బు కోసం నేను చెప్పను. ఆత్మల మార్పిడి కోసం, మారు మనసు కోసమే వాక్యం చెప్తాను. మీకు తెలుసు. దేవుని స్తోత్రం. దేవునికి కూడా తెలుసు. హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక మొట్టమొదటిగా ఏం చెప్పాడు? ఎదుటి వారిని బోధించి నువ్వు బోధించుకోవని చెప్పాడు. రెండోది, దొంగల వద్దని ప్రకటించి నువ్వు దొంగలిద్దామని చెప్పాడు. మూడోది, వ్యభిచరింపవద్దని నువ్వు వ్యభిచరించదవా అన్నాడు. నువ్వు వ్యభిచరించొద్దని ప్రకటించే నువ్వు వ్యభిచరించదవా అని అడుగుతున్నాడు. నేను ప్రకటన చేస్తాను కదా, వ్యభిచార గుణాలు కలిగి ఉండకూడదు, వ్యభిచారాన్ని విడిచిపెట్టండి, శరీర కోరికలు విడిచిపెట్టండి అని మీకు చెప్తుంటాం. అవునా అమ్మాయి? చెప్తుంటా చెప్పమా? చెప్తుంటాం. నా వైపు చూడండి, మీరు వాక్యం చదివినట్టు మాత్రం బైబిల్ వైపు చూడండి. మీకు చెప్పి మాలో ఇంకా శరీర కోరికలు, శరీర ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది మాకు? చెప్పండి. బాగా ఎక్కడ బలం వచ్చేద్దా? చెప్పండి. మరి ఏమవుతుంది? మంచి అందం వచ్చేద్దా? ఏమవుతుంది మాకు? తట్టుకోలేని రోగాలు వస్తాయి. అర్థమవుతుందా? తట్టుకోలేని రోగాలు. ఎందుకంటే ఇది ఏమి ఎవరిదే? దేవుని ఆలయం. నేను ఎవరిని? దైవుని సేవకుని. నువ్వెవరు? దేవుని కుమార్తె. కుమార్తె అంటే దగ్గర, సేవకుని అంటే దగ్గర. చెప్పండి మీరు ఏమ్మా? ఇప్పుడు మీ ఇంట్లో పనుల దగ్గర, మీకు మీ కూతురు కొడుకు దగ్గర. చెప్పండి అమ్మా. కూతురు కొడుకే దగ్గర ఎక్కువగా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు దేవుడు. మీ విషయంలో నేను తీసుకుంటాడు. మిమ్మల్ని కాస్తున్నాను, ఆ విషయంలో కూడా నేను తీసుకుంటాడు కదా. ఒకవేళ ఇలాంటి ఎవరికి వాళ్ళు బట్టలు కలుగుంటాం, బిడ్డలు కలుగుంటాం, ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి అన్నటువంటి ఆలోచనలు రావచ్చు. కానీ ఇలాంటి ఆలోచనలు ఎవరికి మనకు తెలుసా? వాక్యం లేని వారికి ఉంటాయి. చెప్పలు భయపరచండి. వాక్యము హృదయంలో లేని వారికి, ప్రార్థన జీవితం లేని వారికి, విశ్వాసము లేని వారికి, భక్తిహీనులకి, అవిశ్వాసులకు, నామకార్థ క్రైస్తవులకు ఉంటాయి ఈ ఆలోచనలు. నేనైనా సరే మీకు చెప్పిన నేను మోసగించుకునే మనసు కలుగుంటే నా హృదయంలో ఆలోచనలు ఉంటాయి. దేవుని శిక్షకి పాత్రను అవుతాం నేను. హల్లెలూయా. మనకి ఈ రకమైనటువంటి పెద్దలకి, వాక్యం వారికి, ప్రార్థన జీవితం వారికి ఈ రకమైనటువంటి వ్యభిచారం ఉంటుంది. ఏ వ్యభిచారం ఉంటుంది మరి మనలో? వ్యభిచారాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఒకటి శరీర సంబంధమైంది, ఒక లోక సంబంధమైంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు దగ్గర ఈ లోకాన్ని ప్రేమించేవాడు వ్యభిచారుడు అని చెప్తున్నాడు దేవుడు. చెప్పలు కూడా దేవుడు భయపడు. వాక్యం ఉందా లేదా? వాక్యం ఉందా లేదా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వాడు నీకు చెప్పి మీ సొమ్మంతా తీసుకుని, మా సొమ్ము తీసుకుని నా దగ్గర పెట్టి, మేము 50 ఇంచుల టీవీ, ఏసీ బాక్స్ ఒకటి, ఏమంటే ఇవన్నీ ఉంటున్నాయి లేదా? సేవకునింట్లో ఉండాలా వద్దా? ఉండాలి. కానీ వాటికే మొక్కకూడదు. ముందు దేవుని అసలు చూడాలి. మీరు తెచ్చించోమని మేము దాయాలి, ఒక దగ్గర పెట్టాలి. ఎందుకు తెలుసా? మీలో ఎవరికైనా కష్టం వస్తే తిరిగి మేము సహాయం చేయాలి. ఎవరు హాస్పిటల్లో ఉన్నా సరే, ఎవరు వ్యాధి రోగంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక 1000 రూపాయలు చేతులు పెట్టి మందులు కొట్టుకోమని చెప్పి రావడానికి దేవుడు బలపరుస్తున్న మా చేతులు గుర్తెరగాలి. ఆ ఇష్టాన్ని మేము ఖర్చు
మాంసం ముద్ద తినడానికి కాదు. నిజంగా ఏసీ అయినా కావాలనుకుంటే నేను ప్రార్థన చేస్తే మీరు ఇద్దరు కలిసి వేసుకుంటారు, చెప్పకుండా మైంపచ్చండి. నిజంగా మా ఇంట్లో డొక్కు టీవీ, పాత టీవీ ఉంది, ఇప్పటికి ఇంత బాగుంటుంది. అదే పాత టీవీ, అందులో ఎప్పుడు వాక్యమే చూస్తుంది ఆమె. నిజంగా మాకు మంచి టీవీ అవసరమైతే దాన్ని రిపేర్ పెట్టేసి మూల పక్కన ఎట్టించేసి మీ చేతులు బలపరిచి దేవుడు ఇప్పిస్తాడు. దేవుడు స్తోత్రం. మీరు ఇవ్వకపోతే మరొక చేత పంపిస్తాడు. ఈ ఎవరు ఇవ్వకపోతే ఆ చేతులు బలపరుస్తారు కొనుక్కోమని. అవునా? నేను ఎప్పుడు కొనుక్కుంటాను? మూలధనం బాగా ఉన్నప్పుడే కొనుక్కుంటాను, అంతే కదా. దేవుని స్తోత్రం. గ్రహించింది ఈ మాట. మీకు చెప్పి ఫంక్షన్కి వెళ్ళొద్దు, ఆటలకి వెళ్ళొద్దు, ఈట్లకి వెళ్ళొద్దు అనకూడదు, వెళ్ళాలి. కానీ అందులో మిమ్మల్ని మాకు వెళ్ళాలి. బంధువుల ఫంక్షన్కి వెళ్ళాలి, స్నేహితుల ఫంక్షన్కి వెళ్ళాలి. మరి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే మనం ఇంట్లో ప్రార్థన చేయాలి. పక్కింటి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి మనం వాళ్ళని ఆనందింప చేయాలి, భోజనం చేయాలి, రావాలి, తప్పులేదు ప్రార్థన చేసుకుంటే. కానీ అందులో మునుక్కోకూడదు ఆచారాల్లో. అర్థమవుతుందండి? అదే అండి. కనుక మీకు చెప్పి మేము ఈ లోకంలో ఫంక్షన్ రోజు వెళ్ళిపోతాం. అసలు ఎప్పుడైనా మీరు ఇద్దరం బయటకు వెళ్తాం చూస్తారు, మీరు ఎప్పుడో చూస్తారు, నెలకొకసారి. అది ప్రార్థన విషయంలో, అది బండలంక పరిచర్య కొరకు, వాళ్ళ కుటుంబాల దర్శనం కోసం, ఎవరికైనా బాగోకపోతే వెళ్తాం. అంతేకాని దేనికి వెళ్ళవండి. ఇంట్లో ఉన్నా సరే ఎవరికి వారే అన్నట్టుగానే ఉంటాం మేము. అలా ఉంటే రేపు ఆవిడ చనిపోనా ఆవిడ కోసం బాధ ఉంటున్నాం, నేను చనిపోనా నా కోసం బాధ ఉంటుంది ఆవిడికి. అవునగా చెప్పండి. ఈ మాటలు మీరు చెప్పలేదు, అంతే కదా. బాగా ఎక్కువ ప్రేమించేసాం అనుకోండి, అవును కదా, అప్పుడు మనసులో క్షీణించుకుంటాం. దేవుడిచ్చిన బంధుత్వం పరిపూర్ణ వస్తువా, ఒక మనకి భాగస్వామి దేవుడు ఇచ్చాడు, ఆవిడని మనం పోషించాలి, ఆవిడ మన కోసం ప్రార్థన చేసి మనం లోపడాలి. అవును కదండి, ఇంతే. అంతకు మించి ఎక్కువ ఏదన్నా అందులో దోషం ఉంటుంది, పాపం ఉంటుంది. అవును కదా, మేము అలాగే ఉంటాం దేవుని సందేశం. అంటే మిమ్మల్ని అందరినీ అలాగే ఉండమని చెప్పండి. దేవుని మైపరచండి. మీరు చెప్పింది దేవుడి మీతో చెప్పించేయండి, మాకు చెప్పింది దేవుడు మేము చేస్తాం. అలా ఉండకపోతే నష్టం, ఆ కుటుంబానికి నష్టం జరగలేదా? అడిగి చెప్పి చేయకపోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? ఇంకేం చెప్తున్నాడు? విగ్రహములను అసహించుకుని నీవు గొళ్ళను దోషితవా. చూసారా? మనం ఏం చెప్తాం? ఆ విగ్రహాలను ఆరాధించకండి, ఆ విగ్రహాలను పూజించకండి, ఆ విగ్రహాల జోలికి వెళ్ళకండి, ఆ విగ్రహాలు దేవుళ్ళు కాదు అని మనం సత్యమును వాళ్ళతో చెప్తుంటాం. కానీ ఏం చేస్తాం? ఆ విగ్రహాలను ఆరాధించే మనుషులు ఏదైనా దానం చేతని తెలిపి ముందు వరుస ఉండుకుంటాం. దానం ఎవరికి వర్తిస్తుంది? అడుక్కునే వాళ్ళకి, పేదలకి, అవునా, అనాథాశ్రమం వారికి, భర్త బిడ్డలు లేకుండా జీవిస్తున్న వెదవరాలకి, వీళ్ళకి వర్తిస్తుంది. నీకు అందరూ ఉన్నారు కదా, నువ్వెందుకు ముందు వరుసలో ఉంటావు? అంటే అప్పుడు ఏం చేస్తున్నావు? అతను ఆరాధిస్తున్న విగ్రహాలు వద్దని చెప్పి అతను ఇస్తున్న లాభాన్ని ఆశిస్తున్నావు. అప్పుడు గుడిని దోసుకున్నట్టు లెక్క. మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఇతరులకి విగ్రహాలు దేవుళ్ళు కాదని చెప్పి వాళ్ళని మనం సత్యం చెప్తున్నామని చెప్పి మనలోనే విగ్రహాలు పెట్టుకుంటాం. వాళ్ళు చూస్తున్న విగ్రహాన్ని వాళ్ళు భయపడతారు, దేవుడని ఆరాధిస్తారు. అవునగా చెప్పండి. కానీ మనలో ఉన్న విగ్రహాన్ని మనం భయపడం. నీకు అసూయ ఉంది, దేవుడు అసూయ కలిగి ఉండొద్దు అంటున్నాడు, అదే అసూయలో ఉంటాం. అది భయంకరమైందా? మనలో ఉంది భయంకరమైందా? అసూయ ఉందనుకోండి, ఎదుటి మీద ఆనుపాలు బాగా గుప్పలాట ఎదిగింది, 20 పిందులు వేసింది, పక్క నుంచి నువ్వు వెళ్తున్నావు, ఆవిడ మీద అసూయ ఉంది, బొడుకుల్లాగా వెళ్తే కాలుతో తన్నేస్తావు, ఏర్లెట్ బయటకు వచ్చి చెప్తుంది, మంచి పిందులన్నీ వాడిపోతాయి. ఆ ఇల్లు దోవలోనే ఒక విగ్రహం ఉంది, నేను రోజు వెళ్తుంటావు, నువ్వు చూస్తావు దాన్ని, నిన్ను చూడదు.
అవునా? ఆస్తుందికి ఇష్టం లేకపోతే కాలుతో కూడా తొలుతాడు. అది నేను తన్నదు. అవునా? దానివల్ల నష్టం ఏమైనా ఉందా? నష్టం లేని దానికోసం ఎందుకంటే మాట్లాడుకోవడం. మనకు నష్టం కలిగించే మనలో ఉన్న హృదయమైనటువంటి ఆలోచనలు, విగ్రహాలు, అసూయ, కోపం, ద్వేషం, పగ, వ్యభిచారం, శరీరేచ్ఛ, లోకాశ, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ విగ్రహాలే. ముందు అవి తీసుకుని మాట్లాడు. అదే చెప్తున్నాడు ఆయన. విగ్రహముల జోలికి వెళ్ళొద్దని చెప్పిన నువ్వు గుళ్ళుని మింగేస్తావా? కొంతమంది అంటారు చూడండి, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తాడు. వీడు ఎప్పుడు చెప్తాడు కానీ అని కదా మాకు మాట్లాడారు. కానీ మనం అలాగానే ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎందుకంటారు? దేవుడు తీర్పు ఇవ్వాలని అంటారు. వాళ్ళు చెప్తుంది ఒక రకంగా రైటే, మరి అలాగే ఉండిపోతే ఊరు కూడా మింగేస్తాడు. ఇంకా ఏదొచ్చినా ఇంక రాసొద్దాం అనుకుంటాం. జనాలు మాయ చేసి బ్యాంక్ అకౌంట్ నింపుకుంటాం. దేవుడు స్తోత్రం. నేను ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతాను మీతో. నువ్వు ఆ స్థానంలో ఉన్నంతే, నేను ఆ స్థానంలో ఉన్నా. కానీ ప్రతి వారికి నిలబట్టి దేవుడు ప్రతిఫలిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ 5 విషయాలు బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే, చెప్పే మనం చేయువారుగా ఉండాలి, చూపించే మనము చేసేవారుగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్న భయంకరమైన ఆ ఆలోచన, విగ్రహం అనేది మనం పాడు చేస్తుంది. అసూయిందా? పక్కోడి పిల్లల మీద స్టార్ట్ చెప్పు, వృత్తిలే అలాగా ఉద్దేశం లేకపోయినా సరే ఇలాంటి వాళ్ళు అని చెప్పు అనే విగ్రహం నిన్ను ప్రేరేపిస్తుంది. ధనాపేక్ష అనే విగ్రహం ఉంటుంది. దేవుడు చదవలేదు, ఏం లేదు, నీకు ఉన్న కష్టం దేవుడు చదివేలా అంటారు. వెళ్ళిపోయిన తర్వాత వస్తావు, తర్వాత వచ్చే శ్రమని మనమే ప్రేరేపిస్తాం. ఇలా ప్రేరేపిస్తుంది. నీ కష్టము దేవుడు తెలియదంటే దేవుడు తెలుసు కాబట్టి తీరుస్తాడు. తెలిసిన దేవుడు తెలియని దేవుడు అని వెళ్ళిపోతే తీరుస్తాడా? తీర్చడు. నా రోగ వ్యాధి బాధ నీకు తెలుసునైనా అని ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడును. నా అసూయ తెలుసు, నా కపటం తెలుసు, నా పగ తెలుసు, ద్వేషం తెలుసు, నేను ఎంతమంది మీద అసూయగా ఉన్నానో, పగతో ఉన్నానో, నేత్రాశ కలిగి, శరీరాశ కలిగి ఉన్నాను తండ్రి, నీకు తెలిసినానే ఈ ఆశను తీసే తండ్రి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే ధనుషాలు చప్పట్లు కూడా దేవుడు మైపోవచ్చు. ప్రార్థన చేసుకోవాలి. మనలో ఉన్న రోగాన్ని తీసేమన్నప్పుడు మనలో ఉన్న విగ్రహాన్ని కూడా తీసేమనాలి. దాన్ని తీసుకోవడం నీ తరం కాదు, దేవుడే తీయగల సమర్థుడు. ఆయన తీసేసరికి మళ్ళీ నువ్వు వెంబడించకూడదు, పరిగెట్టకూడదు, వెంపర్లాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చెప్పు నీవు చేయాలి.